మేషాది మీనరాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి గమనిస్తే గురుడు యొక్క సంచారం 4వ స్థానంలో ఉండబోతుంది. ఎప్పటి నుంచి? జూన్ 2 నుంచి. తత్ ప్రభావం చేతన ప్రప్రథమంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఆ ఏలినాటి శని ప్రభావం తాలూకా శుభాశుభ మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. మరి ఏమిటి మారుతుంది? గురుడు యొక్క ప్రభావం కర్కాటకంలో ప్రవేశం వలన అని మనం ఆలోచిస్తే, చతుర్థ స్థానం వలన సంక్రమణం వలన మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు, ఇక్కడ మేషరాశి వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఎవరైతే నూతన గృహాలు అంటే కొత్త ఇళ్లకి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త సాఫల్యం చెందడానికి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి ప్రయత్నం చేతనం. అలానే ఎవరికైనా తల్లి తరఫునటువంటి ఆస్తి కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క తల్లి తరఫున ఆస్తి రావడానికి అవకాశాలు కొంతవరకు మెరుగ్గా ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటుందయ్యా ఈ గురుగ్రహం అంటే కనుక అక్టోబర్ వరకు కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు. మళ్ళా తర్వాత సింహంలోకి ప్రవేశం, మళ్ళా వక్రగతి, మళ్ళా వెనక్కి వస్తారన్నమాట. ప్రస్తుతానికి మనం ప్రవేశం గురించి మాట్లాడుతున్నాం. మేషరాశిలో గురుగ్రహం కర్కాటకంలో ప్రవేశం వల్ల మేషరాశి వారికి ఈ విధమైనటువంటి లాభాలు ఉంటాయి. ఎలాంటి లాభాలు అంటే, ఏలినాటి శని ప్రభావం చేత ఏవైతే అనేక రకాల ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రభావం కొంతవరకు ఉపశాంతి చేకూరుతుంది. చేసినటువంటి పనుల్లో కొంత ఇబ్బందులు తొలగిపోయి అనుకూలత కనబడటానికి అవకాశం ఉంటుంది. అలానే ఆర్థిక విషయాలలో సరే ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ రూపాయి కట్టి కనిపించినటువంటి పరిస్థితి నుంచి కొంతవరకైనా సరే ₹1 వీళ్ళకి చేతిలో కనబడడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి గ్రహ సంచారం చేత. అలానే మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది కొంత ఉపశాంతి లభించడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, స్థాన చలనాలు ఇలాంటి అంశాలలో వీరికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. అలానే ఇక వివాహ సంబంధాల విషయానికి వచ్చినప్పటికల్లా ఎవరైతే వివాహ సంబంధాలను చూస్తున్నారో మేషరాశి వారికి వాళ్ళకి ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కొంత అనుకూలమైనటువంటి సమయం వివాహం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఎవరిని ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏదో ఒక నిర్ణయానికి వచ్చేస్తాయి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందనంటే కనుక తన చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్వాభావికమైనటువంటి స్థితి ఏమిటి, వాళ్ళు వీరి గురించి ఏ స్థితిలో ఆలోచిస్తున్నారు, వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తులా లేదు మనకి ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయం మీద వీరికి ఒక స్పష్టత ఈ యొక్క కాలంలో వీరికి లభిస్తుంది. కాబట్టి మొత్తం మీద కనుక చూస్తే గురుగ్రహ ప్రభావం పరిస్థితి మారటం వలన మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. కాబట్టి మేషరాశి వారు జూన్ నుంచి ఏదైతే ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యథావిధిగా చేసుకుంటూనే వీలైతే గురుగ్రహానికి సంబంధించినంత వరకు ఒక మాట గురుగ్రహ జపం చేయించుకోవడం కానీ, లేదంటే కనుక గురుగ్రహానికి పరిహారం చేసుకోవడం కానీ, లేదంటే కనుక ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ పఠించుకోవడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత ఇంకా పెరిగి చక్కడైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు మీరు
పొందుదురుగాక. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మీరు గమనించుకొని మేషరాశి వారందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించి ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో